శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ షోడశాక్షరీ విద్యాయే నమః అని ఉపాసించుకుంటే కనుక మనం ఉపాసిస్తే ఎవరైతే షోడశి విద్య చేస్తూ ఉన్నారో ఆ షోడశి మంత్ర సిద్ధి పొందాలి అనుకుంటూ ఉన్నారో ఆమెను ఆ షోడశి విద్యాస్వరూపిణిగా షోడశాక్షర విద్యాస్వరూపిణిగా భావిస్తూ ఉపాసిస్తే తొందరగా ఆ షోడశి విద్య మహాషోడశి విద్య సిద్ధిస్తుంది. షోడశిగా వచ్చి అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి దేవత గురించి చెబుతూ త్రికూట అని చెప్పారు. 3 కూటములు కలది. ఏమిటి ఈ మూడు కూటములు అని అంటే అమ్మవారే శ్రీ విద్యాస్వరూపిణిగా చెప్తూ ఉన్నారు. ఆ పంచదశి మంత్రం ఉన్నది. 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశి మంత్రం ఆ 15 అక్షరాలను కూడా 3 కూటములుగా ఉంటాయి. ఈ 3 కూటముల గురించి కూడా చెబుతూ అవి ఏమేమిటి అనేంటి అంటే కనుక వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటము. ఈ 3 కూటములు కూడాను అమ్మవారి స్వరూపంగా ఉంటాయట. అంటే ఆ చైతన్య స్థితి పరబ్రహ్మ చైతన్య స్వరూపం అయినటువంటి అమ్మవారు ఒక ఆకారం తీసుకుని వచ్చినప్పుడు ఆమె శరీరం అంతా కూడాను పంచదశి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే. ఆ పంచదశి మంత్రంలో చెప్పబడినటువంటి 3 కూటములు కూడా ఆమె శరీరంలోనే వివిధ భాగాలు. ఆమె పంచదశి మంత్రస్వరూపిణిగా దేవతను చెబుతూ ఉన్నారు. ఇంతకు ముందు వచ్చినటువంటి నామాల్లో కూడా వసిన్యాది దేవతలు వివరించారు. శ్రీమద్ వాగ్భవ కూటవుక స్వరూప ముఖ పంకజ, ఆమె ముఖం ఏదైతే ఉందో అది పంచసి మంత్రంతో ఉన్నటువంటి కూటము అని చెప్పారు. అలాగే మధ్యకూటం ఉన్నది. కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అని చెప్పారు. ఆమె కంఠం నుండి కటి భాగం వరకు కూడా ఏదైతే ఉన్నదో ఆ శ్రీ విద్య పంచదశి మంత్రంలో ఉన్నటువంటి మధ్యకూటము ఆ అమ్మవారి కంఠం నుండి కటి భాగం వరకు. అలాగే శక్తి కూటం ఉన్నది. 3వ కూటం శక్తి కూటైక తాపన్న ఖట్ అదో భాగధారిణి అని చెప్తూ కటి భాగం నుండి ఆమె పాదాల వరకు అమ్మవారి శరీరం ఉన్నది. అది శక్తి కూటము అని చెప్పారు. అంటే మంత్రమే దేవత, మరో మార్గం లేదు. దేవతను ఆశ్రయించాలి అంటే ఒక సాకారమైనటువంటి ఒక రూపం తీసుకున్నప్పుడు ఆ రూపం మంత్రస్వరూపంగా ఉంటుంది. ఎప్పుడైతే మంత్రం మనం చేస్తామో ఆ మంత్రం దేవతకు తొందరగా చేరుతుంది.